అందరికీ నమస్తే. మా పేరు నాని. అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1 అన్నమాట. అందరికంటే ముందు ఉంటాడు. అస్సలు సిగ్గు సెరవ అనేది ఉండనే ఉండదు ఈ మనిషికి. ఒకసారి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఒకసారి ఏం మాట్లాడు వినిపిస్తాను చూడండి. దాయ్యా విరుద్ధంగా మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అతని డైరెక్షన్ లో మంత్రి గారు ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూర్చివేత నోటీసులు ఇచ్చారా లేదా? మీ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఆ ఇల్లు ఎవరిది? ఇదివరకంటే మనం మీ సమాధానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు, కానీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నారు. మీరు ఆ ఇల్లు ఎవరిది? ఇదా సొంతమా లేదా అది లింగమనేని రమేష్ గారిదా లేదా రాష్ట్రందా? ఎవరిది? 5 ఏళ్ళు గుడ్డుగురం పల్లెం తోమారా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నది మీరే కదా. జగన్మోహన్ రెడ్డి కదా. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చేసింది ఎందుకు? ఆ వంకతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని కూడా కూల్చేద్దామనే ఆలోచనతోటే కదా. ప్లాన్ అదే కదా. ముందు మనం ప్రజావేదిక కూల్చేసాం అనుకో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ఇల్లును కూల్చేయచ్చు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పడకుండా ఏదో ఒక సాకు ఏదో ఒక వంక అని చెప్పేసి అనే కదా ప్రజావేదిక కూల్చేసింది. మరి 5 ఏళ్ళు ఏం పీకారు మీరు తేల్చకుండా? ఇవాళ వచ్చి అడుగుతున్నావు కదా ప్రభుత్వానిదా మీదా లింగమనేని గారిదా అని చెప్పేసి నీ వాళ్ళు అడుగుతున్నావు కదా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. మీరు తేల్చాలనుకుంటే 5 నిమిషాల పని. ఆ ఇల్లు ఎవరిది అనేది మీరు తేల్చాలనుకుంటే 5 నిమిషాల పని. మరి ఆ రోజున మాట్లాడుకుంటే వాళ్ళు ఎందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు నువ్వు? ఇంకా మాట్లాడు, ఏం మాట్లాడుతూ వింటా. రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీస్. మరి రూల్స్ కు విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు? అక్కడిని అలా ఇల్లు ఎవరిది? చెప్పరా? చెప్పాలి కదా, మీరు ముఖ్యమంత్రి కదా. కరెక్ట్ అని అదే అంటున్నాను కదా. మీకు అంత సందేహం ఉన్నప్పుడు, మీకు అన్ని అనుమానాలు ఉన్నప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు తేల్చాలనుకుంటే 5 నిమిషాల్లో తేల్చేయచ్చు అంటున్నా. ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు గారి కాదు అనుకుందాం, పోనీ ప్రభుత్వాన్ని అనుకుందాం. మీరు అధికారంలో ఉండి ఏం చేశారు? ఒకవేళ ప్రభుత్వాన్ని అనుకో మీరు స్వాధీనం చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ప్రభుత్వాన్ని కాదనుకో మీరు చేసేది ఏమీ లేదు, సచ్చేది ఏమీ లేదు. అవునా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? వీళ్ళు మర్చిపోయారు అప్పుడే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు పూర్తిగా. మర్చిపోయి ఈ పిచ్చవాగుడు అంతా కూడా, ఈ పిచ్చవాగుడు తగ్గించుకో కొద్దిగా. చెప్పకుండా తప్పుకుంటారు మీరు. మీదా లింగమనేని రమేష్ గారిదా గవర్నమెంట్ దా? మీదైతే మీ పేరు మీద ఉందా? ఇంటి పన్ను మీరే కడుతున్నారా? లేదు మీది కాదు. ఒకవేళ మీదైతే అనాథరైజ్డ్ పర్యావరణానికి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్ లో మీరు ఉండొచ్చా? బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా? 2 మీది కాదు, లింగమనేని రమేష్ గారిది. అది కడుతున్నారా? దానికి అది కడుతుంటే ఆధారాలు ఉన్నాయా? 3 అది ప్రభుత్వందా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిది కాదు, లింగమనేని గారిది, చంద్రబాబు నాయుడు గారు అద్దె కడుతున్నారు అనుకుందాం. పోనీ నీకు ఎందుకు చెప్పాలి? అసలు మీకు ఎందుకు చెప్పాలయ్యా? ఎవరికి చెప్పాలి చెప్పు? నీకు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? అంటే మీకు క్లారిటీ ఉండదు. ఇవన్నీ మీరు తేల్చాలనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు ఈజీగా తేల్చేసే వ్యవహారాలు ఇవన్నీ కూడా. మీకు అన్ని అనుమానాలు ఉంటే కనుక, ఆ రోజు మీకు ఏ అనుమానాలు లేవు కదా, లేకనే కదా మనం ఏమి పీకలేమని చెప్పేసానే కదా ఆ ఇంటి వరకు మీరు వెళ్ళలేదు. లేదంటే ప్రజావేదిక కూల్చిన మర్నాడే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేసే ప్రయత్నం మీరు చేశారు కదా. ఎందుకు ఆగిపోయారు? ఇప్పుడు మనం కానీ దీన్ని కూల్చితే కోర్టు చేత ఖచ్చితంగా మొట్టికాయలు తినాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తారో, తర్వాత ప్రభుత్వం చిక్కుల్లో పడుద్ది, మనకు చెడ్డ పేరు వచ్చుద్ది, దీనిపైన మనకు ఎలాంటి అధికారం లేదు అనే కదా మీరు ఆగిపోయింది. అవునా? 5 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు ప్రజల ముందు ఇవన్నీ ఉంచకుండా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇల్లు మీదా కాదా ప్రభుత్వానిదా, మీరు అద్దె ఎవరికి కడుతున్నారో దానికి ఆధారాలు ఏవని అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు సరే అధికారంలో లేరు, ముఖ్యమంత్రిగా చేయలేదు, అధికారంలోకి రాలేదు అనుకుంటే అది వేరే విషయం. నువ్వు అడిగినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. సర్లేరా, ఇప్పటి వరకు అధికారంలో లేరేళ్ళు, అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు అడుగుతున్నారని చెప్పేసి అని అనుకోవచ్చు. 5 ఏళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇంటిని ప్రభుత్వందా, లింగమనేని గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా, అద్దె ఎవరికి కడుతున్నారని అడిగితే మీ ఎరితనం అనుకోవాలా, పిచ్చతనం అనుకోవాలా? కనీసం సమాధానం అన్నా చెప్పుకోగలగాలి కదా. నీకేమైనా బుర్ర పనిచేస్తున్నా పోయిందా? బుర్ర ఏమన్నా పనిచేస్తుందా లేదా నీకు? అసలు నువ్వెవరిని అడగాలి? వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడుగు. అయ్యా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించు, దేనికి అసలు ఇప్పుడు మీరు వాగుతున్నారు కదా ఆ నిర్మాణం చెల్లుబాటు కాదు, అక్రమంగా నిర్మించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా నిర్మించారని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈజీగా ప్రూవ్ చేయొచ్చు దాన్ని. అధికారం మీదే కదా, వ్యవస్థ మొత్తం మీ చేతిలోనే ఉంటుంది కదా.
కూల్చేయాలనుకుంటే నిమిషాల ప్రకారం కూల్చేయచ్చు. ఒకవేళ అక్రమంగా నిర్మించి ఉంటే, లేదు పూర్తి అనుమతులతో నిర్మించి ఉంటే కనుక ఏక కూడా పీకలేరు. మీరు ఏక కూడా పీకలేదు కదా, అంటే ఏంటి? పూర్తి అనుమతులతో ఆ భవనం నిర్మించారు అనే కదా అర్థం. మరి ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చి కుక్కేడుపులు? ఎవరిని మోసం చేద్దామని? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అసలు నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? దేని గురించి పెట్టావు? అసలు తలా తోక లేకుండా మాట్లాడితే మా బోటోల చేత బూతులు తిట్టించుకోను. నువ్వు ఇవన్నీ వదిలే. ఇంకా అవి కూడా నీకే చెప్పాలా? సరే, చంద్రబాబు నాయుడు గారు కాదయ్యా, వేరే వ్యక్తిది. చంద్రబాబు నాయుడు గారు అద్దె కడుతున్నారో కట్టట్లేదో నీకు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి నెల నెల ఇగో ఇంత సొమ్ము ముఖ్యమంత్రి నివాసానికి ఇంత సొమ్ము అద్దె చెల్లింపునకు అని చెప్పేసి అని చెల్లించారనుకో, అంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొని రెంట పే చేశారనుకో, అప్పుడు నువ్వు అడగాలి. ఉందా? గతంలో ఆయన ఏమైనా చెల్లించారు అలాగా? ఇప్పుడు ఏమైనా చెల్లిస్తున్నారు అలాగా? లేదు కదా. మరి దేనికి ఏడుపు? నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, నేను కాదనట్లా. ఎప్పుడు అడగాలి నువ్వు? ఆ భవనానికే ప్రభుత్వ ఖజానా నుంచి అద్దె చెల్లించారనుకో, అప్పుడు నువ్వు అడగాలి. ఆ ఇల్లు మీద ప్రభుత్వానిదా, ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు అద్దె చెల్లిస్తున్నారని చెప్పేసి అప్పుడు నువ్వు అడగాలి. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా ఆయన డబ్బులు ఎక్కడుంటే ఏంటి, ఎవరికి చెల్లించుకుంటే ఏంటి, ఆయన ఒకవేళ అద్దెకే ఉన్నాడు అనుకో, చెల్లించుకుంటాడు. అది మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా. నీకే తెలియటట్లా, జనాలకు ఉండవా? ప్రజలకు ఏం తెలియటట్లు ఉండవా? ఇవన్నీ కట్టిపెట్టే పేరునని ఇలాంటి మాటలు వింటా ఉంటే నవ్వాలా ఎడవాలో అర్థం కావట్లా. ఒక్కొక్కసారి జాలి వేస్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. కట్టిపెట్టేయండి కూడా, వదిలే.